ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే బ్రోకెన్ బాయ్ ఏంటది మనీ. బ్రోకెన్ బాయ్ మనీ. సో ఎందుకు ఏంటది అన్నానంటే ఆ పేరులోనే ఉంది బ్రోకెన్ అని. అది మరి లవ్ స్టోరీనా లేదంటే ఐడి కోసం వీడియోస్ కోసం పెట్టుకున్నాడు ఏంటి అనేది అన్నీ ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాము. హాయ్ మనీ. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా. మొత్తం జోష్లో ఉన్నావు? జోస్లో ఏం లేదు, నార్మల్. ఓకే, పుట్టింది పెరిగింది అంతా ఇక్కడ, ఫ్యామిలీ గురించి ఒకసారి. నాది శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలం, కుద్దియం విలేజ్. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే అమ్మ, నాన్న, తమ్ముడు. అమ్మ, నాన్న, తమ్ముడు. నాకు ఎక్కువగా సపోర్ట్ చేసేది ఎవరంటే మా తమ్ముడు. నేను ఏదైనా చెప్తే మళ్ళీ దాని గురించి ఉండేసారి చెప్పనివాడు, చేసి చూపిస్తాడు. ఏదైనా చెప్పానంటే సంథింగ్ ఏదైనా కావాలంటే మా నాన్నకి ఏం అడగను, మా తమ్ముడు అడుగుతాను. మా తమ్ముడు, మా నాన్నకన్నా నాకు ఏదైనా ఇష్టం అంటే మా తమ్ముడే. ఎవరైనా కొడుక్కి నాన్న చూసుకుంటా అంటారు, కానీ నాకు నా దృష్టిలో అన్నీ కూడా మా నాన్న, అన్నీ కూడా మా తమ్ముడే. ఓకే, ఏం చేస్తుంటాడు తమ్ముడు? తమ్ముడు చదువుకుంటూ ఉంటాడు, డిగ్రీ సెకండ్ ఇయర్. చదువుకుంటూనే అన్ని నీకు కొనియడము ఎలా? మరి ఏదైనా పనికి వెళ్తాడా? అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చానా, రూమ్ రెంట్కి మనీ ఏమైనా కావాలంటే మా తమ్ముడు వర్క్ చేస్తాడు, బయట వాటర్ ప్లాంట్కి వెళ్తూ ఉంటాడు, వాటర్ క్యాన్లు మోస్తాడు, ఇంటింటికి వేయడం అవన్నీ చేస్తూ ఉంటాడు. మనీ కావాలంటే నాకు మనీ ఫోన్పే చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా దసరా కానీ ఏదైనా పండుగ వచ్చింది అనుకో, ఎవరికైనా నాన్న ఫోన్ చేసి డబ్బులు పంపిస్తాడు. కానీ నేను అడగకుండా మా తమ్ముడు నాకు 500 పంపించాను, చూసుకుని నీకు ఏదైనా ఉపయోగపడతాయి అంటాడు. ఎందుకు నాకు డబ్బులు పంపించమంత ఉంచుకోరారా అంటాడు. సో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏ అన్నయ్య తమ్ముడికి వేయలే కానీ తమ్ముడు అంటే అన్నయ్య వేస్తున్నాడు అనేసి. సో కొన్నిసార్లు నేను లవ్లో పడి ఫ్యామిలీని కరెక్ట్గా అర్థం చేసుకోలేను, లవ్లో ఉండడం వల్ల. ఓకే, వద్దాం లవ్ స్టోరీకి వద్దాం. ఏం చదువుకున్నావు? నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, ఓపెన్ డిగ్రీ కట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చా. ఓకే, ఓపెన్ డిగ్రీ ఓపెన్ గానే ఉంచినావా లేకపోతే రాస్తున్నావా? రాస్తున్నా, ఇంకొక ఇయర్ ఉంది, 1 ఇయర్ ఉంది. ఇంకో ఇయర్ ఉంది. పాస్ అయినవన్నీ అని పాస్ అయినట్టు. ఓపెన్ డిగ్రీ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఓపెన్ అనేసి. ఓపెన్ అంటే ఓపెన్ గానే ఉన్నాయి అన్ని సబ్జెక్ట్. ఓకే, సో ఇదంతా బాగానే ఉంది ఇక్కడ వరకు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న అంటే ఫార్మర్స్. మా అమ్మకి ఒక 5 years బ్యాక్ నుంచి బాగోలేదన్నమాట, అంటే కాల్కి టీబీ వైరస్ వచ్చింది, టీబీ వైరస్. అందువల్ల మా అమ్మ ఏం పని చేయలేదు, మా నాన్న అక్కడే కష్టపడుతూ ఉంటాడు. నాకు చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ ఏంటంటే యాక్టర్ అవ్వాలని డ్రీమ్. అదే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా అయితే నాకు ఇంజనీర్ అవ్వాలని ఉండేది. ఇంజనీర్ అవ్వలే, అర్థమైపోయింది, అన్నింటినీ ఓపెన్ గా పెట్టేసిన. ఇంజనీర్ అవ్వాలని ఉండేది. సో నేను చదివేటోడిని, ఈ సబ్జెక్టులు ఎంచుకుని ఎలా అయినా ఇంజనీర్ అవ్వాలనుకునేవాడిని. నాకు ఇంటర్మీడియట్లో ఏంటంటే మా అమ్మకి బాగోలేదు బాగా, అందువల్ల 5-6 lakhs వరకు ఖర్చు అవుతాయి అన్నారు. ఆ తర్వాత మా దగ్గర అంత మనీ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. మా నాన్న ఒకడే పని చేస్తున్నాడు. ఇప్పుడు నేనేం ఆలోచిస్తే, నేను అమ్మాయి దృష్టిలో లవ్లో ఉండడం వల్ల కరెక్ట్గా చదవలేకపోయాడిని. జాబ్ తెచ్చుకోలేని నమ్మకం నాకు కూడా పోయింది, జాబ్ తెచ్చుకోలేని అన్నట్టు అనిపించింది. సో ఏం చేయాలంటే, ఇప్పుడు నేను మా నాన్న కష్టపడి నాకు చదివేస్తాడు. ఇప్పుడు నేను అనుకున్న చేయకపోతే నాకన్నా బాగా చదువుతారు మా తమ్ముడు మా చెల్లి, వాళ్ళకి చదివించలేకపోవచ్చేమో. మా తమ్ముడు మా చెల్లి మంచి చదువుకొని జాబ్ తెచ్చుకుంటే బాగుంటుంది. నేను ఎలాగ ఏం చేయలేను కాబట్టి, జాబ్ తెచ్చుకోలేను కాబట్టి. సో నేను ఏదైనా దూరంగా వచ్చి కొన్ని రోజులు ఏదో కంపెనీలో వర్క్ చేసి, మా అమ్మకు బాగోలేదు, మా నాన్న అక్కడే కష్టపడుతుండు. సో మా నాన్నకి ఏదో ఒక విధంగా సపోర్ట్ చేద్దామని హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత మా అమ్మకు బాగోపోయినప్పుడు మా మామయ్యలు ఎక్కువగా నాకు దేవుళ్ళు కనిపిస్తారు కనిపించే తెలియదు, నా కళ్ళతో చూసిన దేవుడు ఎవరైనా ఉన్నాడు మా మామయ్య. మా అమ్మకి బాగోకపోతే మా మామయ్య, మా అమ్మకి బాగోకపోతే మంచి చూసుకున్నాడు. ఒక 2 years వరకు వాళ్ళ ఇంటి దగ్గర ఉంచి మొత్తం అంతే. ఇంకా మా అమ్మకి అన్నీ చేశారనమాట, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కాలుకు బాగోకపోతే తీసుకుని వెళ్ళి హాస్పిటల్ తీసుకుని వచ్చి టైంకి ట్యాబ్లెట్లు ఇచ్చి చాలా అంటే చాలా చేశారు మా మామయ్యలు కూడా మనీ పెట్టారు. సో అన్ని ప్రాబ్లమ్స్ దేటుకుంటూ మంచిగా ఇప్పుడు అంతా ఓకే, ఫ్యామిలీ అంతా. అమ్మ మంచిగా ఉంది ఇప్పుడు, సో హ్యాపీ. ఇంకా నేను నా లైఫ్లో అయితే చిన్నప్పటి నుంచి దేనికోసం కూడా ఎక్కువ బాధపడలేదు. మా అమ్మకు అంత బాధ వచ్చినప్పుడు కూడా నాకు బాధ అనిపించలే. ఆ కష్టం ఏంటో తెలియకుండా మా మామయ్యలు అంతా చూశారు. మా మామయ్య నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, అమ్మకు బాగోలేదని, డబ్బులు లేవని, నీ చదువు ఆపేకు, నేను కాకపోతే కష్టపడి నీకు చదివేస్తాను, నువ్వు అనుకున్నది చేయని చెప్పేవాడు. కానీ నాకు తెలుసు కదా, నేను లవ్లో పడడం వల్ల చదువు అంతా పోయింది. ఇంకా క్లారిటీ ఉంది, లవ్లోనే పడ్డావు, క్లారిటీ ఉంది, చదవద్దు అనే క్లారిటీ కూడా ఉంది. ఇప్పుడు దాన్ని అట్లా కవర్ చేస్తున్నావులే. ఓకే, వీడియోస్ ఎప్పుడు స్టార్ట్ చేసావు మరి? వీడియోస్ అంటే ఒక అమ్మాయి నన్ను ఇన్సల్ట్ చేసింది. ఏమని అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడ వాళ్ళ బావ తనకి నార్మల్గా ప్రపోజ్ చేశాను, చెప్పకూడదని ప్రపోజ్ చేశాను నార్మల్గా సరదాగా. అప్పుడే చేసావా? సరదాగా మా ఫ్రెండ్ ఒకటి చేయమని చేశాను. అదే అమ్మాయి ఏమందంటే వాళ్ళ బావ పిక్స్ చూపించింది ఇన్స్టాలో, 3K followers ఉన్నారు, చూసి మా బావ ఎలా ఉన్నాడని కొంచెం ఇన్సల్ట్ చేసింది అందరి ముందు. నేను ఇంతకుముందు టిక్టాక్ చేసేవాడిని, టిక్టాక్లో వీడియోలు పోయాక మంచి ఫ్రేమ్ అవుతుందంట, ఇంక అంతే బాగా బాధపడ్డాను. మంచి ఫాలోవర్స్ వచ్చారు, అంత బాగుందంట, ఇంక యాప్ పోయింది. ఎంత కష్టపడి ఎక్కడన్నా ఏమంటారు, బాగున్నాడు అని నార్మల్గా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అది ఇది అంటే ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ చూసి లవ్ ప్రపోజల్ చేసుకున్నాడు ఏంట్రా? మరి ఏం చేస్తాం, అక్కడ అమ్మాయి అంతే, అమ్మాయికి అక్కడ ఏం కావాలి,
ఫాలోవర్స్ కావాలా? ఫాలోవర్స్ కాదు, ఇంకా బెటర్ అంతే, నాకన్నా బెటర్ ఉన్నాడని చెప్పింది వాళ్ళ బావ. అంతే మంచిగా లుక్, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాడని. ఆ తర్వాత నేనేం చేశానంటే, సో నేను ఆపేసి వదిలేసిన దాని గురించి మాట్లాడుతుంది, ఫాలోవర్స్ గురించి. ఇంతకు ముందు టిక్ టాక్ చేసి వదిలేసాను పోయిందని. అయితే ఇంక ఇలా కాదు, ఇన్స్టాలో వీడియోలు చేయడం మొదలెట్టా. ఆ అమ్మాయి మీద కోపంతో సూపర్ మొదలెట్టా. ఆ తర్వాత రీచ్ బాగా వచ్చింది. తను చూస్తూ ఉంటది. నేను ఒకటే డిసైడ్ అయ్యా ఆ రోజు, ఏమని చెప్పిందో, ఒకవేళ బై మిస్టేక్ లో తన మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటే నా వీడియోస్ రావాలి, నన్ను బ్లాక్ చేసిన పక్కకు ఎవరైనా చూస్తే వాళ్ళ ఇంట్లో కూడా నా వీడియో రావాలి. అలా తయారయ్యా అనమాట. 3,000కి ఒక్క ఫాలోవర్ ఎక్కువ వచ్చినా చాలనుకున్నావా, లేకపోతే 30,000 రావాలనుకున్నావా? తన ఆడికన్నా కొంచెం బెటర్ గా ఉన్నట్టు కనిపించాలనుకున్నా. సో ఇప్పుడు అంతా మారిపోయింది. తనే మొన్న ఫోన్ చేసింది, వీడియోస్ బాగా చేస్తాను ఇంకా బాగా చేయని. సో మళ్ళీ అలాంటి వాళ్ళకి రానివ్వకూడదు, తన గురించి తెలుసు కదా మొత్తం. ఓకే, చూపించావు అయితే మొత్తానికి. ఓకే, ఈ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనిలోకి ఎట్లా ఎంటర్ అయ్యావు? ఆ అమ్మాయి లవ్ స్టోరీ కాదు, ఈ అమ్మాయి నార్మల్ గా యాజ్ ఏ ఫ్రెండ్ సరదాగా ప్రపోజ్ చేశా. ఈ అమ్మాయి కాదు లవ్ చేసిన అమ్మాయి. కాదు క్లారిటీ ఉంది. ఈ అసలు అమ్మాయి ఎవరు, ఇది ఎట్లా స్టార్ట్ అయింది? అసలు అమ్మాయి ఏంటంటే, దీనికి ముందు ఇంకో లవ్ స్టోరీ కూడా ఉంది. ఈ అమ్మాయి కంటే ముందు ఇంకో లవ్ స్టోరీ కూడా ఉంది, స్కూల్ లవ్ స్టోరీ. అది ఏ క్లాస్ లో? ఏ క్లాస్ అంటే 5th క్లాస్ లో లవ్ చేశా. అరే నువ్వు స్కూల్ చదవనీకి పోయినావా, లవ్ స్టోరీ కోసం పోయినావా? అంటే సినిమాలు ఉంటాయి కదా, సినిమాలో సగం పాడు చేస్తున్నాయి యూత్ కి. అట్లనే చెప్పుకొని బతకాలి ఇంకా సినిమాల వల్ల. అంటే సినిమాలో ఉంటది కదా, అంటే ఇంత ప్రేమ లేకపోవచ్చు, కానీ సినిమాలో వాళ్ళు చూపించే ప్రేమ ఎలా ఉంటది అంటే, నిజమేనేమో ప్రేమ ఇలా ఉంటదేమో అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ సినిమాలు చూసి మా ఫ్రెండ్ చెప్పాడు, ఆ అమ్మ నీ దగ్గర చూస్తుందిరా, నీతోనే మాట్లాడుతుంది, ఇంకెవరితో మాట్లాడడం. డీజేటీల్లో చూసాక అర్థమైంది ఈ భూమి మీద ఎంతమంది రాధికలు ఉన్నారు అనేసి. ఓకే, ఫస్ట్ ఆమె రాధిక, సెకండ్ ఆమె రాధిక, ఇద్దరు రాధికలేనా? సో ఫస్ట్ ఆమె రాధిక అంటే రాధిక కాదు, ఇందు. పేరు ఎట్లా చెప్పినావు అంత ఓపెన్ గా? ఇప్పుడు లేదా? అమ్మాయి అంటే ఇందు అంటే ఏందో అనుకున్నారు మీరు. RX 100 ఇందు చూసారా, హీరోయిన్ ఆ ఇందు. ఓకే ఓకే, పడేసిందా? ఓకే. సో ఈ అమ్మాయి ఏంటంటే, అవన్నీ అమ్మాయిలు అందరూ గురించి మాట్లాడితే చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క అమ్మాయిని కూడా ఏమనుకునేవాడిని అంటే, సరదాగా టైం పాస్ కోసం లవ్ చేసి వదిలేద్దామని ప్రేమించాను చాలా మందిని కూడా. చాలా మంది ఐ మీన్ 20+. చెప్తారా? నా ఏజ్ 22. నేను సెకండ్ ఇయర్ నుండి స్టార్ట్ చేసిన 5th క్లాస్ నుంచి లవ్ చేయడం మొదలెట్టా. ప్రతి 3 months కి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసేవాడిని. ఎలా అంటే, ఇప్పుడు బస్సులో కనిపించింది అనుకో, బస్సులో దాన్ని ప్రపోజ్ చేసేవాడిని. కాలేజీలో కనిపిస్తే కాలేజీలో లవ్ చేసేవాడిని. సో అలా లవ్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. మా ఫ్రెండ్ నేను ఇద్దరు ఉండేవాళ్ళం. ఆవిడ నేను టార్గెట్ పెట్టుకునే వాళ్ళం, నువ్వు ఎక్కువ మంది లవ్ చేస్తావు, నేను ఎక్కువ మంది లవ్ చేస్తామని. ఏంట్రా ఇది? అయితే ఇద్దరం టార్గెట్, ఇద్దరం కూడా నువ్వంటే నువ్వెంత నేనంత అన్నట్టు. నేను ఇంటర్లో ఉండేటప్పుడు ఆర్ట్స్లో ఒక అమ్మాయిని, సైన్స్లో ఒక అమ్మాయిని, ఓఏలో ఒక అమ్మాయిని, 10th క్లాస్ అమ్మాయిని, 4 లవ్ చేశాను. ఒక అమ్మాయికి తెలియకుండా ఒక అమ్మాయికి. ఎందుకు? అదో సరదా, మా ఫ్రెండ్స్ నేను చెప్పుకున్నాం కదా, ఎంతమంది అమ్మాయిని లవ్ చేయి, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని. బోర్ రాకుండా ఎడిగిపోయినా ఒక అమ్మాయిని చూసేటట్టు. అంటే అమ్మాయిలు చూసేటోళ్ళు, మాకు తిరగడం అవే ఉండదు, జస్ట్ చూసి లవ్ చేసి ప్రపోజ్ చేసి అలా ఉండేది. ఎట్లా ప్రపోజ్ చేస్తుండేవాడు? ఎట్లా ప్రపోజ్ చేస్తావు, నువ్వు బాగున్నావు, నచ్చావు, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడతో ఈ జీవితాన్ని ఆపేద్దాం అనుకుంటున్నా, ఈ టైప్లో. ఓకే.